వ్రతం అయితే ఇలా చేసుకున్నానండి. నేను తులసి మాల వేసాను, వడపప్పు, బెల్లము, పానకము, అరటి పండ్లు అండి. మన స్తోమతను బట్టి మనం చేసుకోవచ్చు అనమాట. 3 గంటలు లేచింటే పూజ అయితే కూడా ఎప్పుడు పూర్తిగా అయిందనమాట. ఖచ్చితంగా ఇద్దరినైతే పెట్టి చేయాలండి. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవని పెట్టి వ్రతం అనేది మనం చేసుకోవాలి. ఒకరికైతే కూడా అట్లా పెట్టుకోకూడదని అన్నారు. వరిపిండితో ప్రమిదలండి. ఈ ప్రమిదలోకి ఒక్కో ప్రమిదలోకి 7 ఒత్తులు వేసి మనం వెలిగించాలి. 7 అగరబత్తులు వేయాలి. రెగ్యులర్గా దీపం పెట్టుకుంటాం కదా, అక్కడైతే కూడా ఒకటి వేయాలి. నేనైతే కూడా శంకు చక్ర దీపాలు పెట్టుకున్నాను. ఇక్కడ విగ్రహాలు అండి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి విగ్రహం కూడా పెట్టుకున్నాను. ఏనుగులు. నా పూజ అయితే కూడా ఇలా జరిగిందనమాట. మొదటి వారం అండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చింది లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నా స్టోరేజ్ ఎక్కువ యూస్ అంటే మొత్తం పోయినాయండి. నేను డిలీట్ చేసేసరికి చాలా బాధ అనిపించేసింది. నాకైతే కష్టపడి తెచ్చుకునే వ్యూస్ అన్నీ వెళ్ళిపోయాయి. మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మళ్ళీ అన్ని మంచి వ్యూస్ రావాలని నేను కోరుకుంటున్నాను. నా ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ గోవింద. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు శనివారం అండి. వెంకటేశ్వర స్వామి వ్రతం 7 వారాలు వ్రతం చేస్తున్నాను. ఇది మొదటి వారము. ఈరోజు స్టార్ట్ చేశాను. పూజ చేస్తామండి. ఇవన్నీ కాయిన్స్ అన్నీ కడిగానండి. విగ్రహాలండి. లక్ష్మీదేవమ్మ, వెంకటేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, తులసికోట, వినాయకుడు, ఏనుగులు, తర్వాత గోమాత, ఇవన్నీ కాయిన్స్ అని, గొవ్వలు, మూడు గంటలు వేసాను. ఇదంతా క్లీన్ చేశానండి. బొట్లు అయితే పెట్టేశాను. పసుపు, చందనము, జవాది, పచ్చకర్పూరము అంతా వేసి బాగా పసుపు పెట్టేశానండి. బొట్లన్నీ పెట్టేశాను. ఇక్కడైతే మనం పీట సిద్ధం చేసుకున్నాను. వరిపిండి చేయాలండి. ముగ్గుపిండితో అయితే అయినా అస్సలు వేయకూడదు. లేకుంటే ఏదైనా పసుపు కుంకుమతో అయినా బొట్లు పెట్టి చేసుకోవచ్చు. కానీ ముగ్గుపిండితో అయితే ఏమైనా వేయకండి. ఇక్కడైతే మనం పీట సిద్ధం చేసుకున్నాను. ఈ పీట పైన మనము క్లాత్ వేయాలండి. కొత్తది కానీ ఉతికినది కానీ పసుపు నీళ్ళలో వేసి వేయాలి. ఇక్కడైతే ఏమైనా బొట్లన్నీ పెట్టేసాను. పటాలన్నీ మొత్తం క్లీన్ చేశానండి. చందనము, కుంకుమ పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి టైం 6 అవుతుంది. 3 గంటలు లేసాను. ఇల్లంతా చిమ్ముకొని క్లీన్ చేసుకొని పటాలు మొత్తం అన్నీ ఈరోజు క్లీన్ చేస్తున్నాను అండి. బీరువాలో ఉన్నటివి మొత్తం అన్నీ క్లీన్ చేసేసరికి ఇంత టైం పట్టేసింది అనమాట. చక్క ఇవన్నీ చందనము, కుంకుమ పెట్టేసి ఎన్నిలో పెట్టేసుకున్నాను. క్లాత్ అండి కొత్తది. నేను ఏదైనా వేసాను. ఏదైనా వేసుకోవచ్చు, బ్లాక్ తప్ప, బ్లాక్ వైట్ తప్ప ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఏదైనా గోల్డ్ కలర్ అండి. ఈ కలర్ అయితే ఏదైనా వేసాను. పటాలన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకున్నానండి. దీపాలు, శంకు చక్ర దీపాలు, ఏనుగులు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవమ్మ విగ్రహము నీట్ పెట్టేసి ప్రమిదలు పెట్టేస్తాను. నెలలో వాటర్ పోయింది. పటాలైతే ఇట్లా అన్నీ క్లీన్ చేసి చందనం, కుంకుమ పెట్టేసాను. గోవాలండి, అమ్మవారికి ఎంత ఇష్టంగా పెట్టేసాను. పెట్టేసానికి కాయిన్స్ మాల చేయించుకోవాలనుకుంటున్నాను. ఎలా చేయించుకోవాలో తెలియట్లేదు. డోర్ అండి, మెయిన్ డోర్లో ఇక్కడ కానీ అంతా చందనము, కుంకుమ పెట్టేసాను. స్వస్తిక్, హోమ, త్రిశూలం వేసుకుంటే మెయిన్ డోర్ చాలా మంచిదండి.
ఇక్కడైతే కూడా అన్ని బొట్లన్నీ పెట్టేసాను. గడపగానండి అటువైపు ఇటువైపు పసుపు వేసి కుంకుమ పెట్టి చాలా మంచిదండి. తులసి కోట దగ్గర అండి కుబేరుడు ఇంకేసాను. ఇప్పుడైతే కూడా ఇవి డైలీ యూస్ కండి సామాన్లు ఇవన్నీ క్లీన్ చేయాలి కూడా. పానకం అండి, బెల్లము, మిరియాలు, ఇలాచి, వడపప్పు అండి, వడపప్పు, బెల్లం. ఇవైతే కూడా దేవునికి మనం వ్రతం చేసేటప్పుడు కంపల్సరీ ఇవైతే కూడా పెట్టాలి. తొలిసాకండి మా ఇంటి దగ్గర వచ్చేసింది కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అండి. చాలా బాగుంది. రోజు అందుకేసానికి అన్నీ వేస్తానండి. వాటర్లో అయితే కడగాలండి. నేను అయితే కడుగుతాను.